మాకు కూటమి ప్రభుత్వం మంచిగా చేసిందండి. వైఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేయలేదు మాకు. ఉండా ఉండా పథకాలు కూడా తీసేశారు. మా ఆయనకు హార్ట్ ప్రాబ్లం అండి. అది మాకు కనీసం వచ్చే ఆరోగ్యశ్రీ కూడా రాకుండా రేషన్ కార్డులు అన్నీ ఆపేశారండి. మేము పని చేసుకుంటేనే, లేకుంటే ఏమీ లేదండి. అది ఆ ప్రభుత్వంలో మాకు చేసింది ఏమీ లేదండి. వచ్చే రేషన్ కూడా పోయిందండి. ఆ ప్రభుత్వంలో తిరిగిన వాళ్ళే మాకు అన్యాయం చేశారు. ఇల్లు పెట్టుకున్నాం, ఇల్లు రాకుండా చేశారు. రేషన్ కార్డు తీసేశారు. కనీసం ఆయనకు హార్ట్ పేషెంట్ ఏదైనా పింఛన్ పెట్టుకోవడానికి కూడా లేకుండా చేశారండి. కూటమి ప్రభుత్వం మాకు మంచిగా చేసిద్దని వాళ్ళ నమ్మకంతో మేము గెలిపించుకున్నామండి ప్రజలమి. అది మంచిగా చేస్తారని. ఇంకా రేషన్ కార్డులు వదలలేదు కదండి. వదిలితే చేస్తాను అన్నారండి. అది మొన్న వెళ్ళి ఇల్లు కూడా టీడీపీ వాళ్ళు పిలిచారండి. మమ్మల్ని పిలిస్తే ఇల్లు కూడా స్లాబ్ వేసుకుంటాము. ఇంతకుముందు రేకులండి. అది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకే ఈ వాలంటీర్లు ఉన్నారు కదండి, వాళ్ళనే పిలిచి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకే చేశారండి. మేము పెట్టుకున్నా గానీ మాకు తీసేశారు, మీకేమి రాదు అని. 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు పడతాయి అన్నారు. మీరు మా పార్టీ కాదు అనేసి మమ్మల్ని పక్కకు తోసేశారండి వాళ్ళు. మా కూటమి ప్రభుత్వమే మంచిగా ఉంది. కూటమి ప్రభుత్వమే అభివృద్ధి చేసిద్ది, మాకు అదే నమ్మకం అండి. మా ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారు, మాది పిరంగపురం అండి. ఇక్కడ వచ్చి ఉంటున్నాం మేము. అది లేదండి ఆయన వచ్చినా వేస్ట్ అండి. ఎందుకు? ఏమన్నా మంచి పనులు చేస్తున్నాడు అంటే కొంచెం విలువ ఉండిద్ది, మనిషిని పార్టీ నిలబడిద్దండి. మంచి పనులు లేకుండా ఉండే వాళ్ళని ఇప్పుడు నువ్వు మంచి పనులు చేస్తే వాలంటీర్ని ఎందుకు తీసేస్తారండి? వాలంటీర్ అదే మనిషి, ప్రెసిడెంట్ అదే మనిషి, వాళ్ళిద్దరు కలిసి భార్య భర్తలకే ఇచ్చారండి. ఏ ప్రభుత్వంలో అలా లేదు. అది ఏం చేశారండి? ఏం చేశారు? పేదోళ్ళకి ఏమీ లేదండి. పేదోళ్ళకి ఏమీ లేదు. తిన్నవాళ్ళు తిన్నారు. ఆ పార్టీ మాకు ఈ పార్టీ అని గుర్తించిన వాళ్ళకే పథకాలు వచ్చినాయండి. అది వీళ్ళు టీడీపీ అన్న వాళ్ళకి ఏమీ లేదు. వచ్చే పథకాలు కూడా తీసేశారు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నమాట ఏంటంటే గతంలో వాళ్ళ ప్రభుత్వంలోనే ఆడవాళ్ళకి రక్షణ ఉంది, ఏమి లేదండి. ఇప్పుడు లేదు. అసలు ఆ ప్రభుత్వమే రౌడీజం గోండాయిజం. ఆడవాళ్ళు ఎవరన్నా బయటికి పోవాలంటే భయపడ్డారండి. ఇప్పుడు స్వతంత్రంగా తిరుగుతామండి మేము. అసలు అటు బయటికి రావడానికే భయపడేవాళ్ళం. మార్పులు ఏందంటారు? ఇప్పుడే బాగుందండి. ఏదైనా సరే ఇప్పుడే గొడవలు లేవు. దేనికి వెళ్ళినా గానీ రెస్పాన్స్ అవుతున్నారు ఎక్కడైనా గానీ. అది ఏదైనా గానీ మహిళలకు గానీ ఎవరికైనా గానీ అండి. ఇప్పుడు 8 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి. దేనికైనా గానీ అభివృద్ధి బాగా ఉంది. రోడ్లు వేసారు. మన వరదలు వచ్చినప్పుడైతే పడవలు వచ్చి రేత్రి కూడా పడవల మీద తీసుకెళ్లారండి. వచ్చారండి ఎమ్మెల్యే గారు అందరూ అసలు చాలా మంది సహకరించారు. మేము ఇక్కడ ఇంతంత లోతు బోడే ప్రసాద్ గారు కూడా వచ్చారండి. ఆయన ప్రభుత్వం అసలు ఆయనేనండి ఈ జనాన్ని అందరినీ తీసుకెళ్లి మంచి చెడ్డ చూసి స్కూల్లో పెట్టి ఆహారం పెట్టి మళ్ళీ వచ్చి మేము ఇంతంత లోతున ఇళ్లలో నీళ్లు వస్తే ఆ నీళ్ళన్నీ క్లీన్ చేసుకోవడానికి మరి ఆహారం అంతా అందించారండి. దుప్పట్లు ఇచ్చారు, చీరలు ఇచ్చారు, లుంగీలు ఇచ్చారు, వాటర్ బాటిల్స్ పంపించారు. ప్రతి ఒక్కటి మాకు సహాయంగానే ఉందండి. ఏమన్నా బయటకు వచ్చారా అండి? కనీసం ప్రజలు ఎలా ఉండారా ఏంటా అని ఎప్పుడన్నా చూసారా? అది చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వయసు అయినా అంత సీనియర్ గా అయినా గానీ బస్సులో ఉన్నాడండి ఆయన. చాలా బాగుందండి, చాలా బాగుంది. మంచి ప్రభుత్వం. మాకు ఈ ప్రభుత్వమే కంటిన్యూ కావాలి.